గివ్ అప్ ఇయ్యాలనిపిస్తది. ఇలాంటివి చూసినప్పుడే అస్సలు మోటివేషన్ రాదు. చాలా కోపం వస్తది. చాలా బాధ కూడా అనిపిస్తది. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 83. నేను నైట్ ఓట్మీల్ చేసుకోవడం మర్చిపోయినా అని చెప్పేసి పొద్దుగా లేచి ఓట్మీల్ చేసుకొని మళ్ళీ వండుకున్నా. ఇక 8:30కి లేచిన జిమ్కి పోయే ముందు తిందామని చెప్పేసి అనుకున్నా. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, కొన్ని నీళ్ళు అయితే తాగేసిన. ఇంత కష్టపడి పొద్దున్న లేచి ప్రిపేర్ చేసుకున్న ఓట్మీల్ తినకుండా నేను జిమ్కి అయితే వెళ్ళిపోయినా. మర్చిపోయినా, మతిపరుపు చాలా ఎక్కువైపోయింది. ఇక సరే అని చెప్పేసి అట్టి పండ్లు కొనుక్కొని జిమ్కి అయితే వెళ్ళిపోయినా. సో వామప్ చేసే ముందు 2 అట్టి పండ్లు అయితే తినేసిన. సో ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్. సో ముందైతే మనమైతే పుషప్లు అయితే కొట్టేసినాం 15x3. ఇక దాని తర్వాత అటొక 10 ఇటొక 10 వేసి మొత్తం 20 కిలోలు వేసి బెంచ్ ప్రెస్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇవి కూడా 15x3 చేసేసిన. ఇంక ఈ వేరియేషన్ అయిపోయిన దాని తర్వాత ఇంకోటి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ ఉన్న బార్బెల్ని వేసుకొని అక్కడ సైడ్ పెట్టాలంటే నాతో అస్సలు అయితే లేదని చెప్పేసి మావానికి చెప్తే మావాడు సింపుల్ గా లిబర్టీ పెట్టేసిండు. ఈ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ నాకు సరిగా వర్తలేదు, చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పేసి మావానికి కొంచెం టిప్స్ అడిగితే మావాడు ఇట్లా కొట్టాలి ఇట్లా కాదు అని చెప్పేసి మావాడు చెప్పేసరికి నేను వాడు చెప్పినట్టు కొట్టంగానే నాకు మంచిగా అనిపించింది. ఇక అవి కూడా 2 సెట్లు కొట్టేసిన దాని తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ మళ్ళీ ఇంక్లైన్ డంబుల్ ఫ్లై దగ్గరికి అయితే వచ్చేసిన. ఇవి కూడా 15x3 సెట్స్ అయితే కొట్టేసేసిన. నాకు పొద్దు నుంచి ఒక విషయంలో చాలా బాధ అనిపిస్తుంది. ఒక పర్సన్ నాకు కింద కామెంట్ పెట్టిండు, బ్రో నిన్ను బిగ్ బాస్ లోకి తీసుకోరు, హోప్ యూ అండర్స్టాండ్, ట్రై టు టేక్ ఇన్ అ పాజిటివ్ వే అని చెప్పేసి. నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు అట్లా అన్నాడు. దానికి నేను వెంటనే రిప్లై ఇచ్చిన, ఎందుకు నన్ను తీసుకోరు, ఏమన్నా రీజన్స్ చెప్పు బ్రో, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా కదా అని చెప్పేసి. వెంటనే నా కామెంట్ అయితే డిలీట్ చేసేసిండు. అట్లీస్ట్ రీజన్ చెప్పాలి కదా ఎందుకు తీసుకోరో. ఒకవేళ ఈ రీల్ చూస్తున్నా మీకు కూడా అట్లనే అనిపిస్తే ఎందుకు తీసుకోరో నాకు రీజన్ చెప్తే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా, నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో నాకు తెలుస్తుంది కదా. ఇక నాకు తెలిసి నేనైతే కష్టపడుతున్నానే నాకు అనిపిస్తుంది. ఇక మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ రీల్స్ని చూసే జడ్జ్ చేయకండి. ఎందుకంటే నేను రీల్స్కి మించి కూడా బయట నేను చాలా కష్టపడుతున్నా, చాలా చేస్తున్నాను బిగ్ బాస్ కోసం. ప్రతిదీ పెట్టాలంటే కాదు. ఒకవేళ మీకు నేను ఏమైనా తప్పు చేస్తున్నా అనిపిస్తే కనుక నాకు వెంటనే కామెంట్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. ఇంక ఈ రోజుకి ఇంతే. రీల్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి.